నమస్కారం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కనిపించే అత్యంత అద్భుతమైన, కాస్త ఉత్కంఠభరితమైన విరామఘట్టాన్ని విశ్లేషించే ఈ ప్రయాణంలోకి స్వాగతం. ఈరోజు మనం చూస్తున్న ఈ సమాచారం చాలా లోతైనది, ఒక రకంగా చెప్పాలంటే మనల్ని ఎంతగానో ఆలోచింపజేసేది. దేవుని ప్రణాళికలోని ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఇప్పుడు మనం కలిసి అర్థం చేసుకున్నాం. దీనికి ముందు అంటే 9వ అధ్యాయంలో 6వ బూర ఊదినప్పుడు జరిగిన భయంకరమైన తెగుళ్ళు, కోట్ల మంది మరణాలు మనం చూశాం. అయితే ఆఖరిదైన 7వ బూర ఊదడానికి ముందు ఒక హఠాత్తైన, ఉద్విగ్నభరితమైన విరామం వస్తుంది. అసలు ఆ భయంకరమైన నిశ్శబ్దమిలో ఏమి జరుగుతోంది, అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అన్న ప్రశ్న మనకు సహజంగానే వస్తుంది కదా. దానికి సమాధానమే ఈ నాటకీయమైన విరామఘట్టం. ఆఖరి బూరుకు ముందు వచ్చే ఒక విరామం, దైవిక చర్య కాసేపు ఆగి తదుపరి తీర్పుకు ముందు ఒక గొప్ప వేదికను ఎలా సిద్ధం చేస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఈ కాలక్రమాన్ని గమనిస్తే ఆ భయంకరమైన దృశ్యాల క్రమం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగిన 6వ బూర విధ్వంసానికి, భవిష్యత్తులో రాబోయే ఆఖరి 7వ బూర తీర్పుకు మధ్యలో వర్తమానంలో ఉన్న ఈ 10వ అధ్యాయం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్గా ఎలా నిలుస్తుందో మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇక ఇప్పుడు దైవిక అధికారానికి ఒక అద్భుతమైన దర్శనంగా నిలిచే బలాఢ్యుడైన దూత గురించి చూద్దాం. మరియు బలవంతుడైన వేరొక దూత ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొనియుండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యునివలె ఉండెను. వావ్! ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ దృశ్యంలోని ఉద్విగ్నత, ఆ గొప్పతనం మనం ఊహించుకోవచ్చు. ఆకాశము నుండి దిగివస్తున్న ఈ బలాఢ్యుడైన దూత సాదాసీదా దేవదూత అస్సలు కాదు. బహుశా ఈయన స్వయంగా యేసుక్రీస్తు అయి ఉండవచ్చు, లేదా దేవుని మహిమను మోసుకొని వచ్చే అత్యున్నత ప్రధానదూత అయి ఉండవచ్చు. ఈ రూపాన్ని ఒకసారి విశ్లేషిస్తే ఇది దైవిక మహిమను అద్భుతంగా వివరిస్తుంది. మేఘము, మేఘధనుష్షు ధరించడం, సూర్యునిలా ప్రకాశించే ముఖం, అగ్నిస్తంభాలలాంటి పాదాలు, ఇదంతా రూపాంతర కొండపై క్రీస్తు మహిమను పోలియుంది. అలాగే ఆయన చేతిలో విప్పబడియున్న ఒక చిన్న పుస్తకముంది చూశారా? ప్రాచీనకాలంలో రహస్య గ్రంథాలు ముద్రవేయబడి ఉండేవి. కాని ఈ పుస్తకం తెరిచి ఉందంటే దేవుని ప్రణాళికలు ఇక దాచబడవు అనర్థం. ఇక్కడొక అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఆ దూత తన పాదాలను ఉంచిన విధానం. కుడి పాదమును సముద్రము మీద, ఎడమ పాదమును భూమిమీద ఉంచాడు. ఇది దేన్ని సూచిస్తుందంటే, సమస్త భూమండలము, అలాగే సముద్రము సంపూర్ణంగా దేవుని అధికారం కిందే ఉన్నాయని చెప్పే ఒక విశ్వజనీనమైన సూచన ఇది. ఇక దృశ్యం ముందుకు సాగే కొద్దీ ఒక విజువల్ వండర్ నుంచి మనం ఒక లోతైన దైవిక రహస్యంలోకి ప్రవేశిస్తాము. అదే దాచబడిన మర్మము, 7 ఉరుములు మరియు ప్రమాణం. జస్ట్ ఇమాజిన్, ఒకవైపు దూత సింహము వలె గర్జించాడు, ఆ వెంటనే 7 ఉరుములు పలికిన రహస్యాలు వినిపించాయి. యోహాను వాటిని రాయబోతుండగా ఒక పరలోకపు స్వరం వాటిని రాయవద్దని, ముద్రించమని ఆజ్ఞాపించింది. దీని అర్థమేంటంటే, దేవుని ప్రణాళికలో అన్నీ మనకు అర్థం కావని, కొన్ని మర్మాలు మానవాళికి ఎప్పటికీ దాచబడ్డాయని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఆ తర్వాత ఆ దూత పరలోకం వైపు తన కుడిచేతిని ఎత్తి సృష్టికర్త పేరిట ఒక బలమైన ప్రమాణం చేశాడు. ఇక ఎంతమాత్రమో ఆలస్యముండదు అని పలికాడు. ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్న ఆ బాధాకరమైన నిరీక్షణ ముగియబోతోందని, ఇకపై దేవుని తీర్పులకు ఎలాంటి ఆలస్యము ఉండదని ఈ గంభీరమైన ప్రకటన అర్థం. అసలు ఈ దేవుని మర్మము అంటే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యుగయుగాలుగా పాపం, సాతాను క్రియలు ఎందుకు కొనసాగుతున్నాయో ఆ ప్రణాళికకు ముగింపు పలకడం. 7వ బూర ఊదబడినప్పుడు ఈ లోకరాజ్యాలన్నీ క్రీస్తురాజ్యాలుగా మాడి రక్షణ, తీర్పుల ప్రవచనాలన్నీ నెరవేరే అద్భుతమైన సమయమిది. ఇది మనల్ని ఒక భారమైన ప్రవచన బాధ్యత వైపు నడిపిస్తుంది. అదే చేదు మరియు మధురమైన గ్రంథము. ఇది దైవిక జ్ఞానంలో ఉన్న 2 పార్శ్వాలను మనకు చూపిస్తుంది. పరలోకపు స్వరం ఆ చిన్న పుస్తకాన్ని తీసుకోమని చెప్పినప్పుడు ఒక ఆసక్తికరమైన ఆజ్ఞ ఇస్తుంది. దీనిని తీసుకొని మ్రింగివేయుము, ఇది నీ కొడుపునకు చేదగునుగాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండును. పాత నిబంధనలోని యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇలాంటి అనుభవాన్నే మనం చూస్తాము. ఈ పుస్తకాన్ని తినడమనేది వాక్యాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, దాన్ని అంతర్గతం చేసుకోవడం, అంటే ఒక భావోద్వేగ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం.
దేవుని వాగ్దానాలలోని మాధుర్యానికి, దారి తప్పిన లోకంపై పడబోయే దేవుని ఉగ్రతకు మధ్య ఉన్న ఖచ్చితమైన వ్యత్యాసాన్ని ఇది వివరిస్తుంది. దేవుని భవిష్యత్తు ప్రణాళికలు వినడానికి నోటికి తేనెలా ఎంతో తీపిగా ఉంటాయి. అది మనకు ఆనందాన్నిస్తుంది. కాని రాబోయే భయంకరమైన తీర్పులను, దేవునికి దూరమైన మానవాళి పొందే నాశనాన్ని తలంచినప్పుడు అది కడుపులో చేదుగా, అంటే ఒక భక్తుని హృదయం ఎంతో వేదనతో, భారంతో నిండిపోతుంది. సరే, ఈ ప్రాచీన దర్శనాన్ని కేవలం వినడం మాత్రమే కాదు, దీని వెనుకున్న అంతిమ పాఠమేంటి, సత్యాన్ని మనం ఎలా జీర్ణించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. నీవు అనేకమంది ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, భాషల వారిని గూర్చియు, రాజులను గూర్చియు మరల ప్రవచింపవలసి ఉన్నది అనే దూత చెప్పాడు. ఈ ఆజ్ఞ చూస్తే దర్శనమింకా ముగియలేదని మనకర్థమవుతుంది. రాబోయే అధ్యాయాలలో అంత్యక్రీస్తు, ఇశ్రాయేలు, అలాగే లోకానికి జరగబోయే ఆఖరి తీర్పుల గురించి మరిన్ని వివరాలు రాబోతున్నాయని ఇది వేదికను సిద్ధం చేస్తోంది. ఈ మొత్తం విశ్లేషణ ద్వారా మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలివి. 1. దేవుని సమయం పరిపూర్ణమైనదని, ఇక ఆలస్యం లేదని గుర్తించడం. 2. ఆయన వాక్యాన్ని కేవలం రుచి చూడటం మాత్రమే కాకుండా దాని అర్థాన్ని పూర్తిగా జీర్ణించుకోవడం. 3. నశించిపోతున్న లోకం కొరకు ప్రార్థన అనే భారాన్ని మోయడం. వాక్యాన్ని కేవలం వినడం దగ్గరే ఆగిపోకుండా మానవాళి పట్ల ఒక భారమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ముగించే ముందు ఒక ప్రశ్న: మనం కేవలం దేవుని వాగ్దానాల మాధుర్యాన్ని మాత్రమే రుచి చూస్తున్నామా, లేక రాబోయే దైవిక తీర్పుల చేదు వాస్తవాలను కూడా నిజంగా జీర్ణించుకుంటున్నామా? మనం నిజంగా ఈ దైవిక మర్మం యొక్క భారాన్ని మోస్తున్నామా లేదా అన్న ఈ లోతైన, సవాలుతో కూడిన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.